ఈ వీడియో చూసే ముందు ఓం నమశివాయ అని కామెంట్ చేయండి. కార్తీక మాసంలో కృష్ణ పక్షంలో వచ్చే అమావాస్యని కార్తీక అమావాస్య అని అంటారు. నవంబర్ 20వ తేదీన గురువారం రోజు కార్తీక అమావాస్య వచ్చింది. దీన్నే భౌమవతి అమావాస్య అని కూడా అంటారు. నవంబర్ 20వ తేదీన కార్తీక అమావాస్యతో కార్తీక మాసం ముగిసిపోతుంది. శివుడికి ప్రీతికరమైన ఈ కార్తీక అమావాస్య రోజున శివుడిని ఎలా పూజించాలి, అలాగే పాటించాల్సిన నియమాలు ఏమిటి అన్న విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. కార్తీక అమావాస్య రోజున చేసే పూజలకు విశేషమైన పుణ్యఫలం లభిస్తుంది. అంతేకాకుండా సంవత్సరం అంతా సకల శుభాలు చేకూరుతాయి. కార్తీక మాసంలో వచ్చే అమావాస్య చాలా శక్తివంతమైనది కాబట్టి నవంబర్ 20వ తేదీ గురువారం రోజు ఉదయం ఇంట్లో శివ పూజ చేసుకోవాలి. కార్తీక మాసంలో వచ్చే చివరి రోజున ఎవరైతే శివుడిని పూజిస్తారో అలాంటి వారికి శివుని సంపూర్ణ ఆశీర్వాదం లభిస్తుంది. అయితే శివుడికి అత్యంత ఇష్టమైన దీపాల్లో నారికేల దీపం ఒకటి. ఈ నారికేల దీపాన్ని కార్తీక మాసంలో వెలిగిస్తే అంతులేని ఐశ్వర్యం సిద్ధిస్తుంది. అలాగే శివుని సంపూర్ణ ఆశీర్వాదం లభిస్తుంది. నారికేల దీపం అంటే కొబ్బరి చిప్పలో ఆవు నెయ్యిని పోసి 3 వత్తులు వేసి శివుని ముందు ఈ కొబ్బరి చిప్ప దీపం వెలిగించాలి. కార్తీక మాసం చివరి రోజున ఈ నారికేల దీపం వెలిగించిన వారికి ఈ సంవత్సరం అంతా సకల శుభాలు చేకూరుతాయి. కొబ్బరి చిప్ప దీపం వెలిగించలేని వారు పిండి దీపాలు వెలిగించినా సరే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. బియ్య పిండిలో కొన్ని ఆవు పాలు, బెల్లం తురుము వేసి ముద్దలాగా చేసి 2 పిండి ప్రమిదలను తయారు చేసుకొని అందులో ఆవు నెయ్యి పోసి ఒక్కో దీపంలో 5 వత్తులు వేసి శివపార్వతుల ముందు దీపారాధన చేస్తే మీ ఇంటికి అఖండ రాజయోగం కలుగుతుంది. శివ పూజలో నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్కను సమర్పిస్తే అనంత కోటి పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ కార్తీక అమావాస్య రోజు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చేయాలి. ముఖ్యంగా తలస్నానం చేసేటప్పుడు తలకి షాంపూను పెట్టకుండా తల మీద నీళ్లు పోసుకోవాలి. ఈ కార్తీక అమావాస్య రోజున శివాలయానికి వెళ్లి శివుడిని దర్శించుకున్న వారికి ఖచ్చితంగా కైలాస ప్రాప్తి కలుగుతుంది. శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి ఈ అమావాస్య చివరి రోజున ప్రతి ఒక్కరూ శివాలయానికి వెళ్లి శివుడికి అభిషేకం చేయించండి. ఆవు పాలతో శివుడికి అభిషేకం చేయిస్తే మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. ముఖ్యంగా డబ్బు సమస్యలతో బాధపడేవారు చెరుకు రసంతో అభిషేకం చేస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఈ కార్తీక అమావాస్య రోజున దేవతా వృక్షాలకు నీళ్లు పోసి నమస్కారం చేసుకుంటే జన్మ జన్మల పాపాలు తొలగిపోయి జన్మ జన్మల అదృష్టం కలుగుతుంది. కాబట్టి ఈ అమావాస్య రోజున రావి చెట్టుకు కానీ, మర్రి చెట్టుకు కానీ, వేప చెట్టుకు కానీ, తులసి మొక్కకు కానీ నీళ్లు పోసి నమస్కారం చేసుకోండి. మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టాలంటే ఈ అమావాస్య రోజున సాయంత్రం సమయంలో ఒక గాజు గిన్నె నిండుగా రాళ్ల ఉప్పు వేసి ఆ గిన్నెను మీ ఇంటి ఈశాన్యంలో పెట్టండి. మరుసటి రోజు ఉదయం ఈ ఉప్పు గిన్నెను తీసి ఎవరూ తొక్కని ప్రదేశంలో పడేయండి. ఈ అమావాస్య రోజున ఈ ఉప్పు పరిహారం పాటిస్తే ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి ఇంట్లో కుటుంబ కలహాలు లేకుండా కుటుంబం అంతా అష్టైశ్వర్యాలతో జీవిస్తారు. శివుడికి అత్యంత ఇష్టమైన వాటిల్లో బిల్వపత్రాలు ఒకటి. 3 ఆకులు కలిగిన ఈ బిల్వపత్రం శివుడి 3 కన్నులతో సమానం. కాబట్టి ఈ కార్తీక అమావాస్య రోజున శివుడికి బిల్వ పత్రాలు సమర్పిస్తే మీ జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా ఆ పరమేశ్వరుడు మీ కుటుంబాన్ని రక్షిస్తూ ఉంటాడు. అలాగే లక్ష్మీదేవి కన్నీటి నుండి ఉసిరి చెట్టు ఉద్భవించింది అని నమ్మకం. కాబట్టి శివుని ఆశీర్వాదంతో పాటు లక్ష్మీదేవి కటాక్షం మీ ఇంటిపై ఉండాలంటే ఈ అమావాస్య రోజున ఉసిరికాయ దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి సంపూర్ణ ఆశీర్వాదం ఉంటుంది. ముఖ్యంగా కార్తీక అమావాస్య రోజున ఉసిరి చెట్టును ముట్టుకొని ఉసిరి చెట్టుకు నమస్కారం చేస్తే మీ మనసులో ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది. ఈ కార్తీక మాసం చివరి రోజున సాయంత్రం 6 గంటల సమయంలో ప్రతి ఒక్కరూ తప్పకుండా ఇంటి గుమ్మం ముందు 2 దీపాలు వెలిగించాలి. అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ అమావాస్య రోజున ఏదైనా అమ్మవారి ఆలయానికి వెళ్లి నిమ్మకాయ మాలను సమర్పిస్తే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి ఆయురారోగ్యాలతో జీవిస్తారు.
కార్తీక అమావాస్య రోజున రాత్రి సమయంలో ఆహారం తినకూడదు. రాత్రి సమయంలో ఆహారం తినకుండా ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి. మన హిందూ ధర్మంలో గుమ్మడికాయను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాము. ఏ ఇంటి ముందు అయితే గుమ్మడికాయ ఉంటుందో అలాంటి ఇళ్లల్లో ఎలాంటి కష్టాలు లేకుండా సిరి సంపదలతో జీవిస్తారు. కాబట్టి ఈ కార్తీక అమావాస్య రోజు ఒక కొత్త గుమ్మడికాయను మీ ఇంటికి తెచ్చుకొని దానికి కుంకుమ బొట్లు పెట్టి మీ ఇంటి ముందు కట్టి ధూపం వేయండి. గుమ్మడికాయ కట్టలేని వారు కలవంద మొక్కను అయినా ఇంటి ముందు వేలాడదీయవచ్చు. కుటుంబంపై నరదిష్టి పడితే ఆ కుటుంబంలో ఎన్నో సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి కార్తీక అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కళ్ళు ఉప్పుతో దిష్టి తీసుకోండి. దీనివల్ల ఎదుటివారి ఏడుపులు మీ కుటుంబంపై పడకుండా ఉంటాయి. అమావాస్య రోజున తలకి నూనె రాయకూడదు. అలాగే భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి. ఈ కార్తీక అమావాస్య రోజున లక్ష్మీదేవికి సంబంధించిన కొన్ని ప్రత్యేకమైన పరిహారాలను పాటిస్తే మీ జీవితంలో డబ్బుకు లోటు ఉండదు. అయితే చాలా మంది డబ్బు సంపాదించాలని ఎంతో తపన పడుతూ ఉంటారు. కానీ అదృష్టం అనేది కలిసి రాక మనల్ని డబ్బు కష్టాలు వెంటాడుతూ ఉంటాయి. అయితే ఈ కార్తీక అమావాస్య రోజున సాయంత్రం స్నానం చేసి మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు ఒక నెయ్యి దీపం వెలిగించి లక్ష్మీదేవిని పూజిస్తే మీ ఇంటిపై సంపూర్ణ లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. ఇంట్లో ఎలాంటి డబ్బు సమస్యలు లేకుండా మీ ఇంటి ఆదాయం పెరుగుతుంది. ఈ కార్తీక అమావాస్య రోజున ఎవరికైనా 11 మంది పేదవారికి నిమ్మకాయ పులిహారను పంచిపెట్టండి. ఈ రోజున పేదవారికి చేసే దానాల వల్ల కోటి జన్మల పుణ్యఫలం లభించడంతో పాటు 3,000,000 దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.